అమ్మా ఎకరాలు ఉన్నోళ్ళకి ఇస్తాండ్లు 10 గుంటల వాళ్ళు 5 గుంటల వాళ్ళు అక్కడనే పెట్టిండ్లు. పల్లెటూరు వాళ్ళకి 10 ఎకరాలు ఉన్నోనికి రైతు బంధు పడుతుంది, 5 ఎకరాలు ఉన్నోనికి రైతు బంధు పడుతుంది, 100 ఎకరాలు ఉన్నోనికి రైతు బంధు పడుతుంది. మాకు 5 గుంటలే ఉన్నది కిలవరంగల్ పద్ధతిలో. ఆ కిలవరంగల్లో పాస్బుక్లు కొందరికి అయినాయి, కొందరు గానేలే. ఆ నంబర్లు లేవని, ఇవి లేవని, అవి లేవని తిప్పుకునుడు ఇదంతా కథలు చెప్తాండ్లు అని మాకు బాధ ఇబ్బంది. అంటే బాగా భూమి ఉన్నోళ్ళకి రైతు బంధువులు అవి పడుతున్నాయి, 10 గుంటలు ఉన్నోళ్ళకి లేదు అంటారు. లేదు, ఇంకా బుక్కులు కాలే, ఇంకా బుక్కులు కాలే, పాస్ బుక్కులు కాలేదు. ఈ నంబర్ లేదు, ఆ నంబర్ లేదు. ఎందుకంటే తాతల పేర్లు పోయినా తండ్రుల పేర్లు పోయినా ఉండే కదా. ఇక వాళ్ళు చచ్చిపోయాక మనం ఎడ్డెడ్డి కాలం, ఈ కాలం, ఆ కాలం వరకు ఎటు పోతుంది 10 గుంటలే కదా, మనం 10 గుంటలలో ఉన్నాం కదా, కాస్త చేసుకుంటాం కదా అన్నట్టుగా చూసుకుంటున్నాం. ఇప్పుడు మా పిల్లలు పెద్దగా అయ్యి మీరు ఏం సంపాదించాలి, మీ తాతదైనా మీ మామదైనా కానీ మీరు కాపాడుకోలేదు, ఈ పాస్బుక్ లేదు, నంబర్ లేదు, మీ తెలుగులు ఇట్లా అట్లా అని మామూలు అగో గిట్లా పాడైపోతాను. అట్లా వేసుడే అత్తలేవు. ఎవరి భూమిలో నిలబడితే వాళ్ళకు నంబర్లు ఉన్నా లేకున్నా కానీ మాకు పాస్బుక్లు చేసి ఇవ్వాలి. ఇస్తే ఏ 10 అయినా కానీ ముందుకు అడిగేసి మాకు పనులు చేస్తాయో, పిల్లలకైనా ఇప్పుడు చదువుకున్న పిల్లలకైనా కానీ ఈ నౌకరు ఆ నౌకరు అని పెడతాను. ఎవరికి ఏమో నౌకర్లు ఇచ్చింది. ఎలక్షన్స్ వస్తున్నాయమ్మా, ఇప్పుడు ఆ ఎలక్షన్లో హడావుడిలోనే ఉంటారు. మీ ఇప్పుడు కాదు తర్వాత చేస్తామంటారు, అప్పుడు ఓటు ఎవరికి వేస్తాను? ఎవరికి ఎత్తారు, ఇక అప్పటికి మూమెంట్ని బట్టే నడుస్తాం. అంతే కదా. ఆ మూమెంట్ ఎటు ఉంటుందో అటే ముందు అడిగేస్తాం కదా. మరి ఇప్పటి వరకు అయితే టీఆర్ఎస్ఏ నడిచింది కదా. ఇప్పుడు ఆ టీఆర్ఎస్ అయినా కానీ మనకు ముందు అడిగేసి మనకు అన్ని సవలతులు అంతా మంచిగా చూపెట్టే ఉంటే అతనికి వేద్దాం. అనేది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయమ్మా, ఈ ఎలక్షన్స్ బిజీలోనే ఉన్నాము, తర్వాత చూస్తామమ్మా అని అంటారు వాళ్ళు. అప్పుడు ఓట్లు వేయాలి తప్పదు కదా. తప్పదు అంటే అప్పటి తప్పది అంటే తప్పది, వేసేది వేస్తాం. ఏ రకంగా నడతామో ఆ రకంగానే పోతారు. అంతే కదా.